నమస్కారం, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను తులసి. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యావత్తు లోకం. సైక్లింగ్ ఫర్ ఫిట్నెస్ సైకిల్ యాత్రను ప్రారంభించిన కలెక్టర్. ఆరోగ్యంతో పాటు కాలుష్య నివారణ చేయవచ్చన్న కలెక్టర్ టీకే శ్రీదేవి. జిల్లా కేంద్రంలో ఖైదీలతో గాంధీ జయంతి వేడుకలను జరుపుకున్న కలెక్టర్ టీకే శ్రీదేవి. పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్కేటీవీ హుస్సేన్, రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారత పితామహుడు మహాత్మా గాంధీజీ యొక్క 140వ జయంతి ఉత్సవాలు మహబూబ్నగర్ పట్టణ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భారతదేశం అనగానే మొట్టమొదటి వ్యక్తి గుర్తుకొచ్చే వ్యక్తి బోసినవ్వుల తాత మన గాంధీజీ గారు. అదేవిధంగా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అలనాడు వాళ్ళు చేసినటువంటి కృషితో ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయులో జీవనం గడుపుతున్నాము. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధంలో తనదైన శైలిలో కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. పాలమూరు పట్టణ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీజీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా మేము వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. చేనేత హస్తకళలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కళాజ్యోతి హ్యాండీక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ఆదరించాలని ఆయన కోరారు. మరియు పిల్లల వస్తువులు, ఆడవాళ్ళ ఆభరణాలు, దుప్పట్లు, రకరకాల వస్తువులని ఇక్కడ ఒకే ప్లేస్లో సమకూర్చడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా మన సమాజంలో మధ్యతరగతి వాళ్ళే చాలామంది ఉంటారు. అందరూ కూడా పెద్ద పెద్ద షాపుల్లో పోయి ఎక్కువ డబ్బు పెట్టి వస్తువులను కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏదైనా కానీ అదే వస్తువుకి అక్కడ షోరూమ్లలో వాళ్ళు చేసే హంగామాలకి ఆ ధర ఎక్కువైపోతుంది. అలా జరగకుండా వీరు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అవే వస్తువులు తక్కువ ధరలో అందరికీ అందుబాటు ఉండే విధంగా సమకూర్చడం జరిగింది. ఈ అవకాశాన్ని మన మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకొని పండుగ సందర్భంగా కొత్త బట్టలు, అన్ని వస్త్రాలు కొనుక్కోవడానికి మంచి అవకాశాన్ని కలిగించడం జరిగింది. జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అమ్మవారికి భక్తులు సామూహిక కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. రోజు అమ్మవారి రెండవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారి అవతారం చేసుకున్నాము. రేపు వనదుర్గా, ఇట్లే రోజు 9 రోజులు ఒక్కొక్క అవతారము. ఈరోజు మంచి అన్నపూర్ణాదేవి వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని కుంకుమార్చలు, సామూహిక కుంకుమార్చనలు జరిగినాయి. అందరూ మంచిగా భక్తులకు అమ్మవారి ఆశీర్వాదం కలగాలని ప్రార్థన. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్వాల్ మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరుగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం జరుపుకోవడం అనేది నిజంగానే అదృష్టంగా భావిస్తాం. భారతదేశంలో నీతికి నిజాయితీకి మారుపేరు నాయకుడు. సమాజ స్థాపన కొరకు ఆ రోజుల్లో పునాదులేసి ఈ భారతదేశం మొత్తం రామరాజ్యం ఉండాలి, రాజకీయ నాయకులు అంటే ఏ రకంగా ఉండాలి,
ఉన్న దశ చూపించిన నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఓ కాంగ్రెస్ పార్టీ వాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, స్వాతంత్రంలో అగ్రస్థానంగా నిలిచి ఈ దేశంలో ప్రధానమంత్రి పదవిని అలంకరించి చిన్న తప్పిదానికి రిజైన్ చేసిన ఘనత ఆ రాజకీయ నాయకుంది. జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబిదుల్లా కోత్వాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాజ్యవాదాన్ని అంతం చేస్తేనే ప్రపంచ శాంతి నెలకొంటుందని గుర్తించిన మహానాయకుడు గాంధీ అన్నారు. ఆయన చూపిన అహింస, శాంతియుత మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, ముత్యాల ప్రకాష్, పటేల్ వెంకటేష్, ముజీబ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు. మేము అబిదుల్లా కోత్వాల్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. గాంధీ అనేది ఒక మాట కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన పాటించిన సిద్ధాంతాలు కానీ, ఆయన పాటించిన నైతిక విలువలు కానీ ప్రతి ఒక్కరు కూడా, అంటే మనమే కాకుండా భారతదేశమే కాకుండా ఇతర దేశస్తులు కూడా ఆయనకు ఇదైపోయి గాంధీ గారి సిద్ధాంతాలను నమ్మాలి. గాంధీ గారి సత్యమే తోటి, లేకుంటే అహింసా మార్గం కానీ, క్విట్ ఇండియా ప్రోగ్రామ్ ఏది తీసుకున్నా కూడా మనలో ఒక తెలియని స్ఫూర్తి ఏర్పడి ఈరోజు భావితరాలకు కూడా ఒక మంచి చేసిన వ్యక్తి. ఆయన ఆశయాలను మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 147వ గాంధీ జయంతి వేడుకలను జెడ్పీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమం, అహింసా మార్గ పద్ధతిలో స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని అన్నారు. ఆయన మార్గంలో అందరూ నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, జెడ్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 147 పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు గాంధీ మహాత్ముడు చేసిన సేవలు ఎంతో మన భారతదేశానికి ఆదర్శంగా తీసుకొని మనం ఆయన అడుగుజాడలు నడవాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరడం అయింది. ఎందుకంటే ఈరోజు మనము స్వతంత్రం లేకుండా ఇట్లా తిరిగే వాళ్ళం కాదు, ఇట్లా ఉండేవాళ్ళం కాదు. మరి ఆ విధంగా ఆయన సేవలను కూడా అందరం కూడా కొనసాగించని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. 147వ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి, పాటించినటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నావో అహింసా పద్ధతి, ఈ అహింసా పద్ధతి అనేది ప్రపంచ దేశాల్లో కూడా చాలా గొప్పనైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సూత్రంగా అందరూ పాటిస్తున్నారు. ఆయన చేసినటువంటి సేవలు మరి ఈ భారతదేశానికి మరి ఆయన జాతిపితగా వర్ణించడం, భారతదేశానికి చేసినటువంటి ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా మరి నిర్విరామంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లాలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలిలో గల గాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సైక్లింగ్ ఫర్ ఫిట్నెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా జైలు సూపరింటెండెంట్ సంపత్ చేపట్టిన సైకిల్ యాత్రను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా, భేషజాలకు దూరంగా సామరస్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవని స్పష్టం చేశారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రామకిషన్, ట్రైనింగ్ కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ టౌన్ వాసులకు అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనకి ఖైదీ వెల్ఫేర్ డే కూడా, గాంధీజీ గారి జయంతి రోజు మనము ఖైదీ వెల్ఫేర్ డే కూడా జరుపుకుంటా ఉన్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మన జైల్ సూపరింటెండెంట్ గారు కరప్షన్ ఫ్రీ యాజ్ వెల్ యాజ్ ఫిట్నెస్ కోసము మొత్తం సైక్లింగ్ చేసి దేశమంతా తిరిగి వచ్చారు. కాబట్టి ఈరోజు స్ఫూర్తితోటి, అలాగే మన దగ్గర ఉన్న ఇతర ఆర్గనైజేషన్స్ కూడా అదే స్ఫూర్తిని పెంపొందిస్తూ ఫిట్నెస్ కోసము ఈరోజు సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు. వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే గాంధీ జయంతి సందర్భంగా అందరూ కూడా
సామరస్యంగా మెలగాలని చెప్పి ఎవరు కూడా ఎవరి మీద కూడా కోపతాపాలు పెట్టుకోకుండా, ద్వేషాలు లేకుండా, రాగదేశాలు లేకుండా సంతోషంగా ఒకరితో ఒకరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా మెలగాలని ఆశిస్తూ ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు మరి ఒకసారి అందరికీ కూడా అందజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జిల్లా కేంద్రంలోని జైలులో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖైదీలు నిరుత్సాహపడకుండా తమలోని నైపుణ్యాన్ని వెలికితీసి వనరులాగా మార్చుకోవాలని టీకే శ్రీదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ సంపత్, జేసీ రామకిషన్, డీఎస్పీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అది ఒక మా యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. విత్ ఇన్ 1 వీక్ వాళ్ళకు సంతకం ఎక్కించాలి. ఒకవేళ 3 నెలల పాటు మా దగ్గర ఉన్నారంటే వాళ్ళు పేపర్ అట్లీస్ట్ పాటలు రాసుకొని పాటలు ట్యూన్ చేస్తున్నారు అంటే మీకు ఇక్కడ ఎంతవరకు మీకు చేంజ్ కోసము ఇక్కడ ఎన్వైరన్మెంట్ మీకు తోడ్పాటు ఇస్తుంది అన్నది అది క్లియర్గా కనిపిస్తుంది. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న మార్పులు చేస్తున్నామో, హాస్పిటల్ రెనోవేషన్ కానివ్వండి, లేకపోతే ఆరో ప్లాంట్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇక్కడ మనము పెట్రోల్ బంక్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్న టైంని వృధా చేయకుండా, అలాగే మనకున్న ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకు కావాల్సిన సదుపాయాలు మనం చేసుకోవడానికి కొన్ని ప్రక్రియలు ఇంకా ఏమైనా ఆలోచన చేసుకొని దాని గురించి కూడా ఇది చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటూ అందరికీ కూడా ఇక్కడున్న ఖైదీలందరికీ కూడా మేలు కలగడానికి ఏమేం చేయాలా, ఇప్పుడు చేస్తున్నవే కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ముఖ్యంగా మనకు చెప్పారు, ఇప్పుడు జైలు డిపార్ట్మెంట్ ఎలా ఉందంటే ఏదో ఒక కరెక్షనల్ హోమ్ అంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్షించడము, వాళ్ళ పరివర్తన తీసుకురావడం వరకే కాకుండా దీన్ని ఒక ఇండస్ట్రీగా ఉపయోగించుకొని ఎవరైతే జైల్లో ఉన్నారో ఆ వనరులని కూడా ఒక అసెట్ లాగా భావించి వాటి ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్లో వెళ్ళాలి అనుకున్న ఆ ఉద్దేశం చాలా చాలా హర్షణీయం. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ సీతయ్య మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరుగా గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు అని బహదూర్ శాస్త్రి అని కొనియాడారు. అదేవిధంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి 124వ జయంతి సందర్భంగా ఈ యొక్క 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్లకు పుట్టినరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. వీరందరి త్యాగ ఫలాలకు అనుగుణంగా ఈరోజు మనం ఇంత మంచి శాంతియుతంగా ఉంటున్నామంటే మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఈ యొక్క ఇలాంటి త్యాగమూర్తుల ప్రతిఫలమే ఈరోజు మనం దీనికి ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ కాలంలో ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నో ప్రతి ఒక్కరిని మనం స్మరించుకుంటూ ఈ యొక్క వారి యొక్క ఏదైనా ఉంటే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. అచ్చంపేట పట్టణంలో గాంధీనగర్ కాలనీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్ తులసిరాం, కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, పి రాములు, జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డిలు విచ్చేసి గాంధీ వ్యక్తిత్వాన్ని గుర్తు చేశారు. మహబూబ్నగర్ పట్టణంలోనే వీరన్నపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా దాదాపు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సిఐ సీతయ్య తెలిపారు. సంబంధిత వ్యక్తి బంధువులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని ఆయన కోరారు. ఈరోజు 11 గంటల సమయంలో వీరన్నపేట దగ్గర ఈ వ్యక్తి అనుమానాస్పదంగా అటు ఇటు మత్స్యమితం లేకుండా తిరుగుతుంటే అక్కడ లోకల్ పబ్లిక్ మాకు ఉపయోగపడింది. అతని దగ్గర ఒక ఆధార్ కార్డు దొరికింది. అతని పేరు ఏ కృష్ణయ్య, సన్నాపు చంద్రయ్య, ఏజీ
43 years, హనుమాన్పుర అని మహబూబ్నగర్ అనేది ఈ యొక్క ఆధార్ కార్డు దొరికింది. అయితే ఈ యొక్క ఆధార్ దగ్గర ఉన్న అడ్రస్లు పోయి ఇంటి దగ్గర వెరిఫై చేసాము, కానీ అక్కడ ఎవరు ఈ ఇంట్లో ఉన్నట్టు చెప్పడం లేదు. అతనికి షెల్టర్ కోసం ఇతని గురించి ఎవరైనా తెలిస్తే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కలవగలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇతని షెల్టర్ కోసం ఓల్డ్ హోమ్ అని బోయపల్లి దగ్గర ఉన్నది, అతని షెల్టర్ కోసం అక్కడికి మేము పంపించడం జరుగుతుంది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.